అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పటికీ అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు ఆయాల మధ్య సమన్వయంతో సమస్యలను అవగాహన పరుచుకుంటూ ఇతర రాష్ట్రాలలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఏ విధంగా ఉద్యమాలు చేస్తున్నారు, వారి సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకుంటున్నారు అనేటువంటి సూచనలు సలహాలతో మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. సరే, ఖాళీ టైంలో వినండి, మీ టైం వేస్ట్ చేసుకోకుండా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఉండండి, మరింత మందికి సమాచారం చేరే విధంగా చూడండి. ఇక వివరణలోకి వెళ్తే, ఇటు తెలంగాణలో కానీ ఇటు ఏపీలో కానీ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు వివిధ వర్గాల ప్రజలకి అనేక సంక్షేమ పథకాలను, ఇక్కడ తెలంగాణలో అయితే సూపర్ 6 అంటూ అక్కడ 6 గ్యారంటీస్, ఈ విధంగా 6 గ్యారంటీలు ఇచ్చారు. ఆ సంక్షేమ పథకాలన్నింటినీ వివిధ వర్గాల ప్రజలకు మరి అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ ఉన్నాయి. కానీ ఇటు అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క జీతాలు పెంచడానికి మాత్రం ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. ఇటు తెలంగాణలో ఇటు ఏపీలో అంగన్వాడీ యూనియన్లు చాలాసార్లు ధర్నాలు సమ్మెలు అయితే చేస్తూనే ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చెప్పేసి అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఈ నూతన సంవత్సర సందర్భంగానైనా కోటి ఆశలతో కొత్త ప్రభుత్వాలకు ఓట్లేసి అంగన్వాడీ టీచర్లు 2 రాష్ట్రాల్లో గెలిపించుకున్నారు. మరి ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలైనా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు తీరుస్తాయని, వారి యొక్క జీతాలు పెంచుతారని, వారికి అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తారని, అంగన్వాడీల అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ నూతన సంవత్సర కానుకనైనా ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల ఆయాలకు నూతన సంవత్సర కానుక ఇస్తారని చెప్పేసి కోరుకుందాం. తెలంగాణలో జనవరి 4వ తేదీన క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఏపీలో జనవరి 2వ తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి పెన్షన్, గ్రాట్యుటీ, తర్వాత వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, తర్వాత మినీ అంగన్వాడీలు మెయిన్గా మార్చడం, పెండింగ్ బిల్స్ లేకుండా చేయడం, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు, తర్వాత అద్దె భవనాలని సొంత భవనాలకు మార్చడం, ఇక ప్రీ స్కూల్ అభివృద్ధి కోసం అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్, ఈ విధంగా అనేక సౌకర్యాలు కల్పించి వారి యొక్క జీతాలు పెంచడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి నూతన సంవత్సర కానుకగా అంగన్వాడీ టీచర్లను ఆయాలను సమస్యల నుంచి బయటకు పడేస్తారని చెప్పేసి కోరుకుందాం. ఇక్కడ చూస్తే అంగన్వాడీల డిమాండ్లు చాలానే ఉన్నాయి. అతి ముఖ్యమైన డిమాండ్ వేతన పెంపు, క్రమబద్ధీకరణ చేయాలని మెయిన్గా కోరుకుంటున్నారు. మరి కానీ వేతన పెంపు, ఈ క్రమబద్ధీకరణను పట్టించుకొని ప్రభుత్వాలు అంగన్వాడీల ఆగ్రహ జ్వాల 2 రాష్ట్రాల వ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లను మరి క్రమబద్ధీకరించాల్సినటువంటి అవసరమైతే ఉంది. అప్పుడే పేద, బడుగు, బలైన వర్గాల చెందిన పిల్లలకి, చిన్నారులకి మంచి ప్రీ స్కూల్, మంచి న్యూట్రిషన్ అందే అవకాశం ఉంది. మరి ఎన్నికల ముందు పార్టీలు అయితే హామీలు చాలా ఇస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీల గురించి గవర్నమెంట్లు అయితే పట్టించుకోవడం లేదు. మరి హామీల అమలుకు టీచర్లు, ఆయాలైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే తెలంగాణలో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలను క్రమబద్ధీకరిస్తాం అని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల్లో ఇచ్చారు. ఏపీలో కూడా మీకు పెన్షన్, గ్రాట్యుటీ ఇస్తాం, కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి ఏపీలో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఇప్పుడు హామీ గురించి అయితే ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం పట్ల పలుమార్లు ప్రభుత్వ పెద్దలను, మంత్రులను, అధికారులను, ముఖ్యమంత్రిని కలిసినా కానీ పట్టించుకునే నాదుడు లేడని చెప్పేసి అంగన్వాడీ అసోసియేషన్ ప్రతినిధులు అయితే వాపోతున్నారు. మరి తెలంగాణలో 13,400, ఏపీలో 11,500, ఈ విధంగా అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు. ఇదే దశలో మరి 21,000 కనీస వేతనం 26,000 ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నూతన సంవత్సర సందర్భంగానైనా అంగన్వాడీ టీచర్లకు ఈ జీతాల పెంపు అనే కానుకనిస్తే బాగుంటుంది. ఈ సంక్రాంతి పండుగ వరకు ఈ క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక వేతన పెంపు అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సానుకూలతను వ్యక్తం చేయడంతో దీనిపై గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు అంగన్వాడీ టీచర్లు చెప్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నామని టీచర్లు, ఆయాలు కోరుకుంటున్నారు. తర్వాత ఇక్కడ చూస్తే ఏపీలో సీఎస్ విజయానంద్కు ఏఐటీయూసీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏపీ విద్యుత్ ఉద్యోగ కార్మికుల సంఘం తదితర ఉద్యోగులందరూ కూడా ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ నూతన సీఎస్కి అయితే వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒప్పంద కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, తర్వాత అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఇతర అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సీఎస్ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని సమస్యలు పరిశీలించి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ అయితే చేయడం జరిగింది. దీనికి వారు మీ ప్రభుత్వంతో మాట్లాడతామని కొత్తగా ఏర్పడిన సీఎస్ గారు అయితే ఏపీ నుంచి తెలియజేయడం జరిగింది. మరి తెలంగాణలో కూడా అంగన్వాడీ యూనియన్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. మంత్రి సీతక్క గారు కూడా అంగన్వాడీ టీచర్లకు, ఆయా యూనియన్లకైతే హామీ ఇచ్చారు. జీతాలు 18,000 పెంచుతామని చెప్పేసి కూడా హామీ మండలిలోనే హామీ ఇవ్వడం జరిగింది. మరి నూతన సంవత్సర కానుకగా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు జీతాలు పెంచి నూతన సంవత్సర కానుక, సంక్రాంతి కానుకగా ప్రకటించాలని చెప్పి వారిలో కొత్త వెలుగులు నింపాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.